హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఈ వీడియో వచ్చేసి మా ఊరు ఎల్వడము. ఈ ఎల్వడం పొలిమేరలో ఉన్న ది బాలిరెడ్డి గారి విగ్రహం అన్నమాట. ఆ ఊరికి బాలిరెడ్డి గారు ఎంతో మేలు చేశారు. ఆ కృతజ్ఞతగా ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఈ ఈ విగ్రహం వెనకాల అయ్యప్ప స్వామి గుడి ఉంది. దాని వెనక లంబాడమ్మ అంటాము. ఇప్పుడు పేరంటాళ్ళ అమ్మవారని ఆ గుడిని బాగా డెవలప్ చేశారు. మేము చిన్నప్పుడు కాలేజీకి స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న గుడి ఉండేది. వాగు ఒడ్డులో వేప చెట్టు గుడి ఉండేది అనమాట. చూడండి దాన్ని ఇప్పుడు ఎంత బాగా చేశారు. అది రాజారెడ్డి గారని ఆయన మిగతా వాళ్ళ సహకారంతో ఆ గుడి చాలా డెవలప్ చేశారు. ఎంతో విశాలంగా అక్కడ మొక్కులు తీర్చుకొని అక్కడే వంటలు చేసుకొని భోజనాలు అవి పెట్టుకోవటానికి అనువుగా అసలు ఎంత బాగుందో. రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది. చూడండి అన్ని పూల మొక్కలు అవి వంటకి పొంగళ్ళు చేసుకోవటానికి అవి షెడ్లు వేశారు. షామియానాలు, చైర్లు, వంట సామాను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. అవన్నీ చాలా సౌకర్యంగా చేశారనమాట. ఆ ఊరు గురించి తెలిసిన వాళ్ళకి ఆ గుడి ఎంత ఉండేది ఏంటి అనేది అందరికీ తెలుసు. చూడండి ఎంత బాగా కట్టారో గుడి, ఎంత డెవలప్ చేశారో. కింద గ్రానైట్ వేశారు. అమ్మవారిని పాత విగ్రహాన్ని ఉంచారు, మళ్ళీ కొత్త విగ్రహం చేయించి పెట్టారు. చాలా బాగుందన్నమాట. అసలు వెళ్ళడం అన్ని అమెరికా వెళ్ళి అందరూ బాలిరెడ్డి గారి సహకారంతో అందరూ అమెరికా వెళ్ళారు చాలా వరకు. ఆ ఊరిని చిన్న అమెరికా అని కూడా అంటారు. ఇది నేను పుట్టిన ఊరు. ఇదిగోండి ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి డెవలప్ చేస్తున్నారు. ఇది అమ్మవారి గుడికి ఎదురుగా పెట్టారనమాట. ఎదురుగా ముత్యాలమ్మ అని అమ్మవారి గుడికి ఎదురుగా మనకి ఇప్పుడు శివాలయంలో నందీశ్వరుడిలాగా, అది రామాలయంలో ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు అలా పెట్టారనమాట. ఇదిగోండి చూడండి అసలు పెద్ద ఆవరణ. సింహం బొమ్మలు పెట్టారు. గుడికి ఎదురుగా కొబ్బరికాయలు కొట్టుకోవటానికి ఏర్పాటు చేశారు. అన్నిటికీ అనుకూలంగా ఉంది. చాలా బాగా డిజైన్ చేసి కట్టారు. అదిగోండి వచ్చిన వాళ్ళందరూ భక్తులు అటు వెళ్ళి కాళ్ళు కడుక్కొని గుడిలోకి వచ్చి దర్శనం చేసుకుంటారు. లోపలికి వెళ్ళి అమ్మవారిని చూద్దాము. అమ్మవారు ఎంత అందంగా ఉంటారో. చాలా మహిమగల తల్లి అన్నమాట. మేము కూడా పొలిమేరలో ఉంది. పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నా పెళ్ళిళ్ళు అయినా హాస్పిటల్ నుంచి వస్తున్న ఆ తల్లిని చూసి కొబ్బరికాయ కొట్టే వచ్చేవాళ్ళు. ఇదిగోండి కింద అమ్మవారేమో ఎప్పుడూ ఉండదు ఆ తల్లే. కాకపోతే అంతకుముందు రాతి విగ్రహం పసుపు రాసి బొట్లు పెట్టుండేవి. ఇప్పుడు కవచాలు పెట్టి చీర కట్టి అలా అలంకరణ చేశారు. నగలై పెట్టి పై విగ్రహం చేయించారు. ఉత్సవ విగ్రహాన్ని కూడా చేయించారు. సంవత్సరం అయిందని వార్షికోత్సవం చేశారు. అప్పుడు ఊళ్ళో ఊరేగించారు. ఉత్సవ విగ్రహం కూడా ఉంది లోపల. ఇలా భక్తులందరూ ఎంతో నమ్మకంతో ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగున్నారో. లైటింగ్ పెట్టారు. ఆ కలర్ఫుల్గా లైట్లు వెలుగుతా ఆరుతా ఇంకా అందంగా ఉన్నారన్నమాట తల్లి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ఈ దేవాలయం గురించి కామెంట్ పెట్టండి. ఇదిగోండి లోపల అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. పక్కన ఉత్సవ విగ్రహం వార్షికోత్సవం జరిపించారు. ఆ సందర్భంగా విగ్రహం చేయించి ఊరేగిచ్చారని చెప్తున్నారు. చూస్తానికి కన్నుల పండుగగా ఉంది అమ్మవారిని చూస్తుంటే. ఉత్సవమూర్తి కూడా అందంగా ఉంది. నిమ్మకాయలు పెట్టారు అమ్మవారికి.
పూలదండలు అలంకరణ బాగుంది. ఆయన ఆ గుడిని చూసుకుంటారంట. ఆయన కానీ వాళ్ళ భార్య కానీ ఉంటారంట గుడిలో ఉండి తెరిచి ఉన్నప్పుడు చూస్తారంట. వీళ్ళే గుడి కట్టించిన వాళ్ళని చెప్తున్నారు, తెలుసు నాకు. అదిగోండి ఐలూరి రాజారెడ్డి గారు, వారి భార్య వెంకట నరసింహ గారు, వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం కట్టించారు అని అంతా రాసి ఉంది. ఇంకా కానుకలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ వేశారు. అక్కడ రాసి ఆ శిలాఫలకాన్ని అలా అంటించారనమాట. అది మనకి ఒక ఇన్స్పిరేషనే, అది గొప్ప కోసం వేసుకున్నది కాదు. ఇలా మనకు కూడా ఆలోచన రాకపోవచ్చు ఎన్ని డబ్బులుండా. ఇవి చూస్తే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన కూడా ఒకటి అనేది మనకు కలుగుతుందని ఆ గుడి అభివృద్ధికి సహకరించిన వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాశారు. అది ఈ గుడి వెనక వైపు షెడ్డు, పూల మొక్కలు, అది హుండీ. గుడికి 4 వైపులా అమ్మవారి బొమ్మలు, ఇది అభిషేక తీర్థం వస్తుంది, అది పెట్టారు. చాలా చక్కగా ఉంది గుడి. చూడండి విశాలంగా, ఎంతమందికైనా భోజనాలు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఆ షెడ్డు చూడండి నీట్గా, పూల మొక్కలు, ఆ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఎక్కడ ఇంత కాగితం ముక్క కూడా లేదు, అంత నీట్గా ఉంచారు. చాలా బాగుంది. మనం ఏదన్నా ఫంక్షన్ చేసి అమ్మవారికి మేకపోతులు అవి బలిస్తారు, ఆ భోజనాలు అన్నమాట. మొక్కున్నాళ్ళు మొక్కు తీర్చుకొని ఇక్కడే వంట చేసి భోజనాలు పెట్టుకుంటారు. రూమ్లు ఇస్తారు, అందుట్లో వంట సామాను, షామియానాలు అన్నీ కూడా వాళ్ళే మనకి సమకూరుస్తామని అక్కడ రాసి ఉంది. అదిగోండి కూలింగ్ వాటర్ది కూడా ఉంది అక్కడ. చాలా నీట్గా ఉందండి. ఈ షెడ్ సరిపోతే వంటకి అది బయట షామియానాలు చేసుకోవచ్చు. రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది. మైలవరం నుంచి వెళ్ళడం వస్తుంటే మొదట ఉంటుంది అన్నమాట. పొలిమేర దాటగానే అమ్మవారి గుడి ఉంటుంది. గుడి చుట్టూ ఆ మొక్కలు చూడండి ఎంత నీట్గా పెంచుతున్నారు, పూల మొక్కలు. ఏదైనా మొక్కలు పచ్చదనం, వాటి పూలు అవి మనకి మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తాయి కదా ఎక్కడైనా. కనకాంబరాలు, అన్ని రకాల మొక్కలు పెట్టారు. గులాబీలు ఉన్నాయి, మందారాలు, అలా అది రేకులకి పాకితే చల్లగా ఉంటుందని అట పాకేయి. విరాళాలు ఇవ్వాలనుకుంటే ఆ నెంబర్లకు ఫోన్ చేయమని రాసింది. ఇది ఆఫీస్ రూమ్ అంట. ఇక్కడేమో అమ్మవారి పాలు పొంగళ్ళు చేసుకోవటానికి అట అరుగుల్లాగా కట్టారు. వాళ్ళే మనకు రసీదు అది ఇస్తారంట. పొంగళ్ళకి చేయాలనుకుంటే వాళ్ళు గ్యాస్ పొయ్యి ఇస్తారు, అక్కడ పెట్టి చేసుకోవచ్చు. మేము చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేవాళ్ళు, అక్కడికి తీసుకెళ్ళి ఆ యాప చెట్టు కింద పుల్లల పొయ్యితో పొంగళ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి. ఆ పుల్లలు తెచ్చి వెలిగించి అంత ఓపిక ఎవరికీ లేదు. నా వేప చెట్టు అలానే ఉంది. వేప చెట్టు దగ్గర అది నాగేంద్ర స్వామిని పెట్టారు. అది అలా పాత ఏమీ తీసేయకుండా ఎలా ఉన్నాయో అలానే ఉంచారు. గుడిని అయితే డెవలప్ చేశారనమాట. ఉసిరి చెట్టు పెట్టారు, చాలా మొక్కలు ఉన్నాయి. అవన్నీ సంవత్సరమే కదా అయ్యింది, ఇంకా మామిడి మొక్కలు అవన్నీ పెరిగి పెద్దవి అయితే ఇంకా అంతే నీడగా విశాలంగా ఉంటాయి. చాలా బాగుంది కదా. ఎవరైనా ఏదైనా చేస్తే నీట్గా ఉంటుంది, జనానికి ఉపయోగపడేటట్టు మంచి పని చేశారు. ఎవరిని కదిలిచ్చినా బాలరెడ్డి గారి దయ వల్ల మేము వెళ్ళాము, మాకు తోచింది మేము చేస్తాము అని చెప్తారు. నిజంగా ఆయన ఏ కాలంలోనో ఎప్పుడో వెళ్ళారు, 1600 వెళ్ళారంట ఆయన.
వెళ్ళి ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన తమ్ముళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ని, చుట్టాలని, ఊళ్ళో వాళ్ళని అందరినీ అమెరికా తీసుకెళ్ళారు. అందరినీ వృద్ధిలోకి తీసుకొచ్చారు ఆయన. ఇదిగోండి అది వార్షికోత్సవం సందర్భంగా బ్యానర్ పెట్టారు. బాలిరెడ్డి గారి ఫోటో వేశారు. వాళ్ళ ఫ్యామిలీ ఇదనమాట. ఈ గుడి విగ్రహం, అమ్మవారు, గుడి అంతా కలిపి ఆ బ్యానర్లో పెట్టారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి.